ఎవ్రీవన్, నా పేరు దయా బిల్ విత్ ఇన్నోవేషన్ నుంచి మాట్లాడుతుందా. ఈ వీడియోలో మనం పేమెంట్ సెట్టింగ్స్ అంటే ఏంటి దాని గురించి చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెబ్సైట్లో లాగిన్ చేసుకోవాలి. వెబ్సైట్లో లేదా యాప్లో మన అడ్మిన్ డీటెయిల్స్ పెట్టి, అది అడ్మిన్ ఫోన్ నెంబర్ మరియు ఓటీపీ పెట్టి, సో లాగిన్ చేసిన తర్వాత సైడ్ మెనూ క్లిక్ చేసి కింద అలా స్క్రోల్ చేస్తే పేమెంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లోపల వెళ్తే మీకు ఆటో కన్ఫర్మ్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని మీరు ఎనేబుల్ చేస్తే, అంటే దీన్ని మీరు ఆన్ చేస్తే మీ కస్టమర్స్ ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయిపోతుంది. మీరు దాన్ని కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేసినప్పుడు వాళ్ళు పేమెంట్ అనేది డైరెక్ట్గా చేయొచ్చు. సపోజ్ మీరు కానీ దీన్ని ఆఫ్లో పెట్టినంటే ఒక్కొక్క ఆర్డర్ మీరు మాన్యువల్గా కన్ఫర్మ్ చేయాలన్నమాట. అంటే ఈ ఆర్డర్ నా వాళ్ళు డెలివరీ చేసేకి అవుతుందా అనేసి మీరు ఒక్కొక్కరిగా కన్ఫర్మ్ చేస్తే దాని తర్వాత పేమెంట్ అనేది యూసర్ సైడ్లో వాళ్ళకి ఒక మెసేజ్ పోతుంది, మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది అనేసి. మీరు కన్ఫర్మ్ చేశాక వాళ్ళకి ఒక మెసేజ్ పోతుంది, దాని తర్వాత వాళ్ళు పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ అప్లికబుల్ అని ఉంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్కి జిఎస్టీ ఉన్నిందంటే దాన్ని ఆన్ చేసేసి ఆ జిఎస్టీ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. ఈ నెంబరే వచ్చి మీకు ఇన్వాయిస్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పాన్ నెంబర్ మీరు కావాలంటే ఫిల్ చేయొచ్చు, లేదంటే ఖాళీగా వదిలేయండి. నెక్స్ట్ మినిమం ఆర్డర్ అమౌంట్, మ్యాక్సిమం ఆర్డర్ అమౌంట్. ఇది ఏమంటే ఇప్పుడు ఒక ఆర్డర్ పెట్టేకే వాళ్ళు మినిమం ఎంత అమౌంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేయగలరు అనేది మినిమం ఆర్డర్ అమౌంట్. అదేలా అండి మ్యాక్సిమం ఆర్డర్కి మీరు మ్యాక్సిమం ఏ ప్రైస్ పెడుతుండ్రో అంతదాకా వాళ్ళు ఆర్డర్ పెట్టగలరు మీ యూజర్స్. సో అది మన ఇష్టమే. నెక్స్ట్ చూసారంటే క్యాష్ ఆన్ డెలివరీ. దీన్ని మీరు ఆన్ చేశారంటే యూజర్స్ వచ్చి క్యాష్ ఆన్ డెలివరీలో పే చేయగలరు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఎనేబుల్ రేజర్ పే అనేసి. అంటే ఇది ఒక పేమెంట్ మెథడ్. దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలో, దీన్ని ఎలా యాడ్ చేయాలో, ఈ రేజర్ పే ఐడి కానీ రేజర్ పే కీ సీక్రెట్ కానీ ఎలా ఎనేబుల్ చేయాలో కొత్తగా ఒక వీడియోలో, అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. దీన్ని ఎలా చేయాలనేసి ఒక వీడియోలో నేను మీకు నేర్పిస్తా. సో నెక్స్ట్ ఎనేబుల్ పేటిఎం. దీన్ని మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో పేటిఎం ఐడి, పేటిఎం కీ సీక్రెట్, దీన్ని ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తా వేరే వీడియోలో. సో అంతేనండి. నెక్స్ట్ చూస్తే యూపీఐ పేమెంట్ ఉంది. అంటే ఇప్పుడు మీ యూపీఐ ఐడిని మీరు క్యూఆర్ కోడ్లా ఇచ్చేసి కింద ఉండే చూస్ ఫైల్స్ అనే ఆప్షన్ పెట్టి మీరు అప్లోడ్ చేస్తే క్యూఆర్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు యూపీఐలో కానీ కస్టమర్స్ పేమెంట్ అనేది చేయొచ్చు. ఎంతేనండి పేమెంట్ సెట్టింగ్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటుందా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.